ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్ఛార్జిలు పార్టీని చంపేయాలి అని చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా, వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని నిలదీశారు జగ్గారెడ్డి. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారా, వేరే రాష్ట్రం పోయారా అంటూ మాటల దాడి చేశారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని అడిగారు జగ్గారెడ్డి. ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇన్ఛార్జిలో పార్టీని చంపేయాలి అని చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో ఏఐసీసీ కార్యదర్శిపై జగ్గారెడ్డి మాటల దాడి చేశారు. ఇంతకీ మీరు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నారా, వేరే రాష్ట్రం వెళ్లిపోయారా అని నిలదీశారు జగ్గారెడ్డి. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ఉన్నారా, వేరే రాష్ట్రం పోయారా అంటూ మాటల దాడి చేశారు. అధికార పార్టీ అంటే ఎలా ఉండాలి, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని మండిపడ్డారు జగ్గారెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఏఐసీసీ కార్యదర్శిపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు అంత ఆగ్రహానికి గురి కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి పదవులు ఇవ్వడం పైన జగ్గారెడ్డి కొంత అసహనంతో కొందరుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ ఇంటర్నల్ గా పార్టీ నేతలతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే నిన్న ఓ ఫంక్షన్ లో ఏఐసీసీ సెక్రటరీ విష్ణు కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని కాస్త గట్టిగా అడిగినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారా, లేకుంటే వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా, అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా ఉండాలో మీకు తెలుసా అంటూ ఆయన ప్రశ్నించినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు మున్షి కూడా ఎందుకు పార్టీని పట్టించుకోవట్లేదు, అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి ఇంకా బలం పెరగాల్సి పోయింది, రోజు రోజుకు బలపీన ఎందుకు పడుతుందనే అంశాన్ని ఆయన విష్ణుతో కాస్త గట్టిగా వాదించినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఆయన కూడా కాస్త మాట్లాడుతూ నేను కూడా మెదక్ ఇన్ఛార్జ్ గా ఉన్నాననే విషయాన్ని మీరు మర్చిపోయారంటూ కూడా జగ్గారెడ్డితో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని, పార్టీకి సంబంధించి చాలా మంది కొత్త వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి, కొత్త వారికి పదవులు ఇస్తున్నారు, వారిని ఫైనల్ చేసే వరకు పార్టీ నేతలకు సమాచారం ఇవ్వడం లేదు, ఇది ఎందుకు జరుగుతుంది, పార్టీకి సంబంధించిన సీనియర్లకు కనీస సమాచారం ఎందుకు ఇవ్వట్లేదనే అభిప్రాయాన్ని ఆయన విష్ణు దగ్గర వెల్లడించినట్టుగా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులు ఈ అంశాన్ని పలు సందర్భాల్లో పలువురు నేతలకు చెప్పినప్పటికీ ఏఐసీసీ సెక్రటరీకి చెప్పడం అనేది కొత్త చర్చకు దారితీసింది. అయితే దీనికి సంబంధించి అటు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలు మాట్లాడే అవకాశం కల్పిస్తా ఉంది. జగ్గారెడ్డి కాదు, మరికొంతమంది సీనియర్ నేతలు కూడా కొత్త వారికి పదవులు ఇవ్వడం కానీ తెరపైకి కొత్త వారు రావడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తారు. గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారు కాకుండా వీరికి పదవులు ఇవ్వడం సరైనది కాదనే అభిప్రాయాన్ని వెలువరిస్తున్నారు. అయితే జగ్గారెడ్డి చేసిన వాదన ఏదైతుందో దీనిపైన ఏ విధంగా మా పార్టీ పెద్దలు స్పందిస్తారు, దీనికి ఏమైనా సమాధానం ఇస్తారా లేదా అనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాకేష్.